Last class we discussed about what is a priori algorithm. Okay, so some of the students asked me that two questions, that how the a priori algorithm is calculated. Tell me once again, sir. So, but I have some doubts. So that please can you rectify that doubts in second item sets or third item sets, okay? So that they can easily understand. So that we can easily understand. Some one of the student said me like that, okay? So that I thought again I want to start one small example, considering one small example and writing the cases so that we can easily understand, okay? So I will, in this session, I will go with one example of a prior algorithm and how the candidate generation and pruning is happening. Okay, so the example of a prior algorithm and how the candidate generation and pruning is happening. Okay, so remind this is for one session, and this is one session, and this is one session. So overall, we will complete this unit within 4 or 5 sessions. Okay, so right, we have to calculate this one. See this one already we completed all these concepts. So this is a association rule, and we already discussed that these concepts, and join step and prune step, right? See, this is you have to, for example, this is the case. If you take the case, right, if I want to select right, draw. Okay, right, చూడండి ఇక్కడ ఇనిషియల్ గా నా దగ్గర ఇది కూడా తీసుకొస్తే పోయిద్ది మీకు. ఇనిషియల్ గా I1 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇప్పుడు నా కాంబినేషన్ సపోర్ట్ కౌంట్ ఎంత అంటే మినిమం 2 ఉండాలి అంటున్నాడు. సపోర్ట్ కౌంట్ ఎంత ఉండాలి? మినిమం 2. ఓకే, సో 2 మినిమం సపోర్ట్ కౌంట్ బేస్ చేసి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది చూడండి. ఇప్పుడు ఈ కేసులో I1 కామా I2 ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం, చూడండి కేసు చూద్దాం. I1 కామా I2. నెక్స్ట్ I1, నెక్స్ట్ ఎంత? I1 I3, I1 I3. నెక్స్ట్ I1 I4, I1 I4. నెక్స్ట్ ఇది చూద్దాం, I1 I4. నెక్స్ట్ I1 I5, I1 I5. రాసేది ఆల్రెడీ. I1 I2, I1 I3, I1 I4, I1 I5. నెక్స్ట్ I1 తో ఈ కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ I2 I1 ఆల్రెడీ ఉందిగా. ఓకే, I2 I1. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇందాక ఇది ఇంకో 1 యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ I2 I3 లేదు కాబట్టి I2 I3. నెక్స్ట్ I2 I4 లేదు కాబట్టి I2 I4. నెక్స్ట్ I2 I5. ఇప్పుడు ఇవన్నీ 1లే. ఓకే, ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ I3తో స్టార్ట్ చేస్తున్నా. I3 ఏమైనా ఆల్రెడీ ఉందిగా. I3 ఏమైనా ఆల్రెడీ ఇది 1. ఓకే, I3 I2 I3 ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి 1, ఇంకోటి 1. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఎంత? I3 I4 రాస్తున్నాము. I3 I5 రాసాము. ఓకే, I3 I4 రాసాము. I3 I4 I1 ఆల్రెడీ ఉందిగా. I1 I4 1 ఆల్రెడీ 1 ఉంది, 2. ఓకే, నెక్స్ట్ I4 I2 ఆల్రెడీ ఉందిగా, 1. నెక్స్ట్ I4 I3 1 ఆల్రెడీ 1. అక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. I4 I5 ఇది రాసాము. నెక్స్ట్ I1 I5 1. I1 I2 I5 నెక్స్ట్ I3 I5. నెక్స్ట్ I4 I5 1 లేదుగా. I4 I4 ఆల్రెడీ ఎంత ఇదేగా, ఇంకేం లేదుగా. సో కాబట్టి మన దగ్గర ఇది 0. ఇప్పుడు మనకున్న పాసిబిలిటీ చూద్దాం. ఓకే, I1 I2 మొత్తం ఎన్ని ఉన్నట్టు?
ఓకే, ఇక్కడ 4 సపోర్ట్ కౌంట్ వచ్చింది. 4 సపోర్ట్ కౌంట్ చూద్దాం ఒకసారి నీట్గా రాద్దాం. I1 I2 పాసిబిలిటీస్ మీకు అర్థం అవుతుంది రాద్దాం. I1 I2 I1 I3 I4 I5 I1 I5 ఒకటి ఇప్పుడు మొత్తం 4 అయిపోయింది. ఇప్పుడు చూద్దాం I2 I1 I2 I1 I2 I1 I1 I2 ఆల్రెడీ ఉంది కదా. I2 I3 I2 I3 ఎంత 1. ఓకే, I2 I3 I2 I4 లేదుగా. I2 I4 1. నెక్స్ట్ I2 I5 1. I2 I5 1. I2 I5 అక్కడ లేదుగా. I2 I5 I2 I5 I2 I4. నెక్స్ట్ I3 I1 I3 I1 I1 I3 1. I1 I3 1. ఓకే, I1 I3 1. I1 I2 I3 1. నెక్స్ట్ I3 I4 I3 I4 1. ఓకే, I3 I4 1. నెక్స్ట్ I3 I5 1. I3 I5 1. నెక్స్ట్ I4 to I1 I1 I4 I1 I4. ఓకేనా, I1 I4. నెక్స్ట్ I1 I4. ఓకేనా, I1 I4. ఇప్పుడు చెప్తాను I1 I4. నెక్స్ట్ ఇవన్నీ ఇది కాదు కన్సిడరేషన్, ఇది వద్దు, ఇది కన్సిడరేషన్ కాదు. మళ్ళీ దీనివల్ల మీకు అదే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది ఇక్కడ ఇది కన్ఫ్యూజన్. ఇది మనం చెయ్యం, ఓన్లీ పాసిబిలిటీస్ రాస్తున్నాం. ఇవన్నీ పాసిబిలిటీస్. ఓకే, I3 I5. సో ఇది పాసిబిలిటీస్. సో ఇక్కడ మీకు ఇది సరిపోయిందండి. రైట్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు I1 I2 పాసిబిలిటీస్. I1 I2 నీకు మొత్తం ఏదైతే ఉందో ఇదిగోండి. I1 I2 ఎన్ని ఉన్నాయి? రైట్, I1 I2 ఇప్పుడు చూడండి ఇక్కడ I1 I2 ఒకటి, I1 I2 ఒకటి, I1 I2 ఒకటి, I1 I2 ఒకటి. టోటల్ ఎన్ని? సో I1 I2 పాసిబిలిటీస్ సపోర్ట్ కౌంట్ ఎంత? 4. ఇది పాయింట్. ఓకే, మనం ఇది చూడకూడదు. I1 I2 పాసిబిలిటీస్ 4. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అలానే I1 I3 పాసిబిలిటీస్ I1 I2 4. నెక్స్ట్ I1 I3 పాసిబిలిటీస్ I1 I3 1, I1 I3 2, I1 I3 3, I1 I3 4. సో I1 I3 పాసిబిలిటీస్ ఎన్ని? 4. ఇది పాయింట్. ఓకే, సో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఓకే, I1 I3 4 ఇలా మనం కౌంట్ చేసుకుంటే ఇప్పుడు I1 I4 I5 చూద్దాం. I4 I5 పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఏమీ లేవు కదా ఇక్కడ. సో I4 I5 లేవు కాబట్టి 0. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ జనరేషన్ ఎలానో. నెక్స్ట్ ఇలానే ఇది ఈ ప్రాసెస్ ఇలా చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మనకి సపోర్ట్ కౌంట్ ఇక్కడ 0 1 ఉన్నాయి కాబట్టి మినిమం సపోర్ట్ కౌంట్ 2 అంటున్నాం కాబట్టి ఇవి తీసేస్తాం. ఇవి ఉంటాయి. మళ్ళీ ఇవి సిమిలర్లీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయటం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం కొంతమంది అడిగారు. మళ్ళీ చూద్దాం. నా దగ్గర ఈ పాసిబిలిటీస్ కదా I1 I2 ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఇది ఒకసారి చూద్దాము. ఇదంతా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. ఇది ఒకసారి ఈ క్యాండిడేట్ కి జనరేషన్ ఒకసారి చూద్దాం. ఇది చూస్తే మీకు ఇంకా ప్రాబ్లం. ఓకే,
నెక్స్ట్ చూద్దాం. I1 I2తో ఇది చూడండి, I1 I2 అట్లా ఇదెంత కామా I3. నెక్స్ట్ I1 ఇది ఈ రోతో ఇది, నెక్స్ట్ I1 I2 I1 I2 I5. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ I1 I2 ఆల్రెడీ చేసాం కదా, I1 I2 I4 I1 I2 I, ఓకేనా, I1 I2 I4. నెక్స్ట్ I1 I2 I4. నెక్స్ట్ I1 I2 I4. ఇది అయిపోయింది, I1 I2 I4. ఇక్కడ లాజిక్ చూద్దాం. ఆల్రెడీ ఈ I4 అనే ఐటమ్ సెట్, ఇది అర్థం చేసుకోండి, I4 ఐటమ్ సెట్ మనం ఇక్కడ ఏం చేసాం, I4 అనే ఐటమ్ సెట్ 0, I4 అనే ఐటమ్ సెట్ 0, I4 అనేది తీసేసాం. ఓకేనా. సో I4 అనే ప్రతి ఐటమ్ సెట్ ఏమైంది, ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఎందుకని, దీని మినిమం I4 కాంబినేషన్ ఉన్న 1 0 0. సో I4 ఉన్న ప్రతి కాంబినేషన్ ఇంకా కన్సిడర్ చెయ్యం. ఇది పాయింట్, I1 I2 I3 I1 I2 I4. ఇంకా I4 అనే కాంబినేషన్ నీకు ఉండదు అన్నమాట. నెక్స్ట్ అర్థమైందా, ఈ పర్టికులర్ కాంబినేషన్ అనేది I4 కాంబినేషన్ నీకు ఉండదు. నెక్స్ట్ I1 I2 I3. నెక్స్ట్ దీని తీసుకున్నాం అనుకో, మళ్ళీ ఇవే వస్తాయి, I1 I2 I3 I1 I2 I5 కాంబినేషన్ వస్తాయి. సో ఇదన్నమాట ఈ రెండు పాయింట్లు. మీకు లాస్ట్ క్లాస్లో డౌట్లు ఏమి వస్తే ఆ డౌట్లు ఈ పర్టికులర్ క్లాస్లో మనం క్లారిఫై చేసినట్టు. ఓకే, ఏంటి ఈ పర్టికులర్ సపోర్ట్ కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నెక్స్ట్ దీన్ని ఎందుకు మనం కన్సిడర్ చేసుకోము. ఓకేనా, రైట్. నెక్స్ట్ కూడా ఏదో డౌట్ అడిగింది ఏంటంటే, ఆ సపోర్ట్ వాల్యూ పర్సంటేజ్లో ఇస్తే ఎట్లా, సపోర్ట్ వాల్యూ పర్సంటేజ్లో ఇస్తే అలా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మన సపోర్ట్ వాల్యూ ఇక్కడ ఎలా ఇస్తున్నాడు, 3 అని ఇస్తున్నాడు కదా, అలా కాకుండా సపోర్ట్ వాల్యూ అనేది పర్సంటేజ్ లెక్కిస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఒక క్వశ్చన్ అడిగారు, దాన్ని అంటే ఆల్రెడీ మనం చెప్తామన్నాము, నేను కంప్లీట్ చేస్తాను ఈ క్లాస్లో. రైట్, చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఎట్లా అంటే ఇక్కడికి వెళ్దాం, ఇది రైట్. ఇప్పుడు మినిమం సపోర్ట్ 50% అన్నాడు. సో మినిమం సపోర్ట్ 50% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇది 50% 50 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని, 9 ట్రాన్సాక్షన్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 తీసుకున్నాం, 9 ఈ ఎగ్జాంపుల్ 9 by 100, 50 into 9 by 100. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత, 450 by 100. సో మనకి ఎంత వస్తున్నట్టు, 45%, అంటే 4.5. సో మాక్సిమం 4.5 అలా అడగడం. ఓకేనా. సో ఇప్పుడు 30% అన్నాడు, లేదు ఇప్పుడు 8 ఉన్నాయి ఇక్కడ ట్రాన్సాక్షన్స్. ఇది ఆర్డ్ అనుకోండి, మీకు ఏమైంది అంటే 4.5 సీల్ కానీ ఫ్లోర్ కానీ తీసుకోండి. అలా కాకుండా ఇప్పుడు 8 ఉన్నాయి అనుకోండి ట్రాన్సాక్షన్స్, 50 into 8 అంటే ఎంత, 400. 50 into 8 ఎంత, 400. 400లో నుంచి మనం ఎన్ని బై 100 అంటే ఎంత వస్తుంది, 40%. సారీ 4 కదా. సో మనకి ఎంత వస్తున్నప్పుడు 4 వస్తుంది. సో అప్పుడు తీసుకోవాల్సిన సపోర్ట్ వాల్యూ ఎంత, 4. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇచ్చిన పర్సెంటేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ by 100, సో దట్ వీ గెట్ ఏ సపోర్ట్ వాల్యూ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ రెండు డౌట్లు నాకు తెలిసి మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తే మనం సెషన్ కంప్లీట్ చేయవచ్చు. ఓకే, రైట్. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్
అప్రియరీ అల్గారిథం ఏం చేస్తాం, ఫస్ట్ ఇనీషియల్ గా k అనే ఫస్ట్ ఇనీషియల్ k వాల్యూ ఒకటి తీసుకుంటున్నాము. దాని నుంచి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ లెంత్ 1 పెంచుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఆఫ్ లెంత్ 1. ఫస్ట్ 1 ఐటమ్ సెట్ తో ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ విత్ లెంత్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రిపీట్ అంటిల్ నో ఫ్యూ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ సెట్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఈ ప్రాసెస్ ని ఎలా రిపీట్ చేస్తాం, జనరేట్ లెంత్ k+1. నెక్స్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం, ఇనిషియల్ గా 1 ఐటమ్ సెట్, నెక్స్ట్ 1+1 2 క్యాండిడేట్ ఐటమ్ సెట్స్ ఫ్రమ్ లెంత్ k ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సపోర్ట్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాంగా ప్రూన్ క్యాండిడేట్ ఐటమ్స్. ప్రూన్ అంటే ఏంటి, ఏదైతే మీకు సపోర్ట్ కౌంట్ తక్కువ ఉందో ఆ సపోర్ట్ కౌంట్ నుంచి తగ్గించుకుంటాం. మినిమం సపోర్ట్ వాల్యూ తగ్గించావు కాబట్టి తక్కువ ఉన్న అన్ని రిమూవ్ చేస్తున్నాం. ప్రూన్ క్యాండిడేట్ ఐటమ్ సెట్స్ కంటైనింగ్ సబ్సెట్ ఆఫ్ లెంత్ k దట్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్. సో అవి అన్ని ఇన్ఫ్రీక్వెంట్ గా డెఫిన్ చేస్తాం. కౌంట్ ద సపోర్ట్ ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ బై స్కానింగ్ ద డేటాబేస్. ఇప్పుడు ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎలిమినేట్ క్యాండిడేట్స్ దట్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్, లీవింగ్ ఓన్లీ దోస్ ఆర్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్. అంటే ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోండి, అంటే k+1 చేయాలనుకోండి. సో ఏదైతే నీ సపోర్ట్ వాల్యూలు అయితే ఉన్నాయో అవి మాత్రం నుంచి రిమైనింగ్ క్యాండిడేట్స్ మొత్తాన్ని ఏం చేసాం, రిమూవ్ చేసాం. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ ఇది తీసుకున్నాము. ఇనీషియల్ ఎంత 1 ఐటమ్ సెట్ తో నువ్వేం చేసావు, లెంత్ 1 ని క్యాలిక్యులేట్ చేసావు. ఇదిగోండి ఇనీషియల్ క్యాండిడేట్ C1 తో L1 క్యాలిక్యులేట్ చేసావు. L1 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేసావు, సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉంచుకున్నావు. సపోర్ట్ లేకపోతే ఏం చేస్తావు, దాన్ని రిమూవ్ చేసావు. నెక్స్ట్ C2 +1 చేసావు. +1 చేసి ఏం చేసావు, సపోర్ట్ కౌంట్ చెక్ చేసుకున్నాం. స్కాన్ డేటా బేస్ చేసుకుని సపోర్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసావు. ఏదైతే మినిమం సపోర్ట్ కౌంట్ ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, లేదంటే ఏం చేసావు, ప్రూవ్ చేసుకుంటూ. ఇది ప్రూనింగ్, ఇది కంపారిజన్. ఓకే రైట్, దిస్ ఈస్ ద అల్గారిథం. ఫస్ట్ ఇనిషియల్ 1 ఫ్రీక్వెంట్ ఐటమ్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాసెస్ రిపీట్ చేస్తాం. ఎలా, k+1 క్యాండిడేట్ యూజ్ చేస్తాం. k+1 క్యాండిడేట్ బేస్ చేసుకొని నీకు 2 ఐటమ్ సెట్స్ వస్తాయి. దాంట్లో సపోర్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని ప్రూన్ చేస్తాం. ప్రూన్ చేసుకున్న తర్వాత ఏదైతే కౌంట్ వాల్యూ మనం ప్లేస్ చేసామో ప్రూన్ వాల్యూ ఏమైతే ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద అల్గారిథం. ఓకే రైట్, నెక్స్ట్ హౌ ద క్యాండిడేట్ జనరేషన్ అండ్ ప్రూవ్. క్యాండిడేట్ జనరేషన్ అంటే ఏంటి అంటే, మనం ఇంకొంచెం క్యాండిడేట్ జనరేషన్ ఇప్పుడు ప్రతిసారి ఏం చేస్తున్నాం ఇక్కడ, ప్రతిసారి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. డ్రాబ్యాక్ ఇది, ప్రతిసారి ఇటరేషన్స్ ఏం చేస్తున్నాం, ఉపయోగించుకుంటూ వెళ్తాం. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ బేస్ చేసుకొని నెక్స్ట్ క్యాండిడేట్ జనరేషన్ మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అలా అది కన్నా మనం ఒక క్యాండిడేట్ జనరేషన్ ఇంకొంచెం ఫాస్ట్ గా ఎలా మూవ్ చేయాలంటే, దిస్ ఆపరేషన్ జనరేట్స్ న్యూ క్యాండిడేట్ కీ ఐటమ్స్ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెంట్ k-1. k ఐటమ్ సెట్ ని k-1 ఐటమ్ సెట్స్ ద్వారా based on the frequent k-1 set found in the previous iteration. Now, the candidate pruning అంటే ఫస్ట్ క్యాండిడేట్ జనరేషన్ అనుకోండి. క్యాండిడేట్ జనరేషన్ అంటే ఏంటంటే, ద ఆపరేషన్ జనరేట్స్ న్యూ క్యాండిడేట్ k ఐటమ్ సెట్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెంట్ k-1. అంటే ఏంటి, నువ్వు ఎలా వస్తుంది, k1 దేని బేస్ చేసుకొని వస్తుంది, k-1. k2 దేని బేస్ చేసుకొని వస్తుంది, దీని బేస్ చేసుకొని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాండిడేట్ జనరేషన్. క్యాండిడేట్ ప్రూనింగ్ అంటే ఏంటంటే, దిస్ ఆపరేషన్ ఎలిమినేట్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్ k ఐటమ్స్ యూజింగ్ ద సపోర్ట్ బేస్డ్ ప్రూనింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఇక్కడ ఈ జనరేషన్ ఏమో k-1 వాల్యూ బేస్ చేసుకుని k వాల్యూ జనరేట్ చేస్తాం. ప్రూన్ ఏం చేస్తున్నావు, సపోర్ట్ వాల్యూ ఏదైతే నీకు తక్కువ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నావు, రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నావు. సో ఈ రెండు అనేవి క్యాండిడేట్ జనరేషన్ అండ్ ప్రూనింగ్ ఉపయోగపడేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్క్రైబ్స్ సెవరల్ క్యాండిడేట్ జనరేట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ వన్ యూజ్డ్ బై ద అప్రియర్ జనరేషన్ ఫంక్షన్. సో డిఫాల్ట్ గా కొన్ని క్యాండిడేట్ జనరేషన్స్ అప్రియరీ కాకుండా ఇంకొన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
నా దగ్గర 3 క్యాండిడేట్ ఐటమ్ సెట్, ఏ బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఫర్ జనరేటింగ్ క్యాండిడేట్ 3 ఐటమ్ సెట్స్. ఇనీషియల్గా ఇది దీని బేస్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం 2 జనరేషన్ చేయకుండా, ఓకే, థర్డ్ ఏదైతే ఉందో 3 ఐటమ్ సెట్స్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ద బ్రూట్ ఫోర్స్ మెథడ్ కన్సిడర్స్ ఎవ్రీ ఐటమ్ సెట్స్ యాజ్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్ అండ్ దెన్ అప్లైస్ ద క్యాండిడేట్ ప్రూనింగ్ స్టెప్ టు రిమూవ్ ఎనీ అన్నెసరీ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఐటమ్స్ ఏమనుకో డైరెక్ట్ మనం ఏం చేస్తున్నాము, 3 ఐటమ్ సెట్స్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సపోర్ట్ ఏమీ చేయట్లేదు, డైరెక్ట్ చూడండి 3 ఐటమ్ సెట్స్ ఏమున్నాయి, బీరు బ్రెడ్ కోలా, బీరు బ్రెడ్ కోలా. ఇదిగోండి చూడండి, ఇదిగో బీరు బ్రెడ్ కోలా 3 ఐటమ్ సెట్స్. నెక్స్ట్ ఇది బీరు, నెక్స్ట్ డైపర్స్, నెక్స్ట్ బీరు బ్రెడ్ మిల్క్, నెక్స్ట్ బీరు బ్రెడ్ మిల్క్, నెక్స్ట్ బీరు బ్రెడ్ ఎగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయిందిగా, ఇది ఈ కాంబినేషన్ అయిపోయిందిగా, నల్లి బీరు కోలా డైపర్స్, బీరు కోలా మిల్క్, బీరు కోలా ఎగ్స్, నెక్స్ట్ బీరు డైపర్స్ మిల్క్. అలా ప్రతి పాసిబిలిటీ నువ్వేం చేస్తున్నావు, క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నావు. ప్రతి పాసిబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే నీకేమొచ్చింది, 3 క్యాండిడేట్ ఐటమ్ సెట్స్ వచ్చింది. ఇప్పుడు ఇందులో బ్రెడ్ డైపర్స్ మిల్క్ ఎన్ని ఉన్నాయి, సపోర్ట్ కౌంట్ చెక్ చేస్తున్నాం. ఈ సపోర్ట్ కౌంట్ డైరెక్ట్గా ఇప్పుడు ఈ బ్రెడ్ బీరు బ్రెడ్ కోలా, ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం, ఇప్పుడు చూద్దాం దీనికి డైరెక్ట్గా బ్రెడ్ ఇక్కడికి. ఇప్పుడు దీంట్లో ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 2 క్యాలిక్యులేట్ 3 వచ్చిందిగా, 3 డైరెక్ట్ ఇది వచ్చేసిందిగా. అంటే ఏదైతే 3 కన్నా తక్కువ ఉన్నాయి, మిగతా తక్కువ ఉంటాయి కదా, 2 1 0 అనే ఉంటాయి కదా. ఇక్కడ ఇది 2 ఇది 1 ఇది 0 అలా ఉంటాయి కదా. సో కాబట్టి నీకున్న 3 ఐటమ్ సెట్స్ ఏముంటాయి, బ్రెడ్ డైపర్స్ మిల్క్ ఉన్నది 3 ఉంటాయి. ఇదిగోండి బీరు బ్రెడ్ కోలా, నెక్స్ట్ ఈ కాంబినేషన్ లేదు, బీరు బ్రెడ్ డైపర్స్, ఇక్కడ చూద్దాం మళ్ళీ బీరు బ్రెడ్ మిల్క్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే బ్రెడ్ డైపర్స్ మిల్క్ మాత్రమే 3 ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ఎన్ని ఉంటాయి, మనకున్న లిస్ట్ ఆఫ్ ఐటమ్గా చూస్తాం. ఇక్కడ ఇది నా సెట్లో, ఈ సెట్లో ఇనీషియల్గా మనకి ఉంటుందిగా ట్రాన్సాక్షన్, ఈ డైరెక్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం. ట్రాన్సాక్షన్ ఇనీషియల్గా ఉంటుందిగా T1 ఈక్వల్ టు ఇలా ఈ ఫార్మాట్లో ఉంటుందిగా. ఈ ఫార్మాట్లో T1 దగ్గర ఏముంటుంది, ఈ ఫార్మాట్ ఉంటుంది, బ్రెడ్ కోక్ మీకు అలా ఉండొచ్చుగా. పాయింట్ అర్థమైంది. సో ఆ ప్రాసెస్లో నీకు అదొక్కటి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, రిమైనింగ్ అన్ని 3 కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ నువ్వేం చేస్తావు, ఇక్కడికి వచ్చేసరికి ప్రూన్ చేస్తాం. ఓకేనా, ప్రూన్ చేస్తాం, ఇది ఒకటి. సో అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్, మొత్తాన్ని ఈ డేటాబేస్ ఎంటైర్ దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ k ఇంటూ k - 1 ఇంటూ F1, F - 1 ఇంటూ F1. F - 1 అంటే ఈ ఇనిషియల్ 1 సెట్, F1 అంటే సెకండ్ సెట్. ఓకే, ఇనీషియల్ సెట్ ఫస్ట్ సెట్, ఇది చూడండి, ఇనీషియల్ సెట్ ఫస్ట్ సెట్, ఇనీషియల్ సెట్ ఇంటూ సెకండ్ సెట్. అదే F - 1 అంటే ఇది రావటానికి ఇది F - 1 ఇంటూ F1. ఓకే, F - 1 ఇంటూ F1 అంటే 1 ఐటమ్ సెట్ 2 ఐటమ్ సెట్. ఆ 1 ఐటమ్ సెట్ లో నీకు సపోర్ట్ కౌంట్ లో పోతే ఇప్పుడు బీరు డైపర్స్ బీరు మళ్ళీ ఉంది కదా, వదిలేస్తాం. బీరు డైపర్స్, నెక్స్ట్ ఏంటి బ్రెడ్, బీరు డైపర్స్ వదిలేస్తాం, బీరు డైపర్స్ మిల్క్, నెక్స్ట్ బ్రెడ్ డైపర్స్ బీరు, బ్రెడ్ డైపర్స్ బీరు ఆల్రెడీ ఉందిగా. నెక్స్ట్ బ్రెడ్ డైపర్స్ బ్రెడ్ ఆల్రెడీ ఉందిగా, బ్రెడ్ డైపర్స్ ఆల్రెడీ ఉందిగా, బ్రెడ్ డైపర్స్ మిల్క్ ప్లేస్ చేస్తాం. సో ఇలా మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసే పని లేదు కదా. ఇప్పుడు ఈ డేటాబేస్లో జస్ట్ ప్రీవియస్ డేటా కంపేర్ చేస్తే ఈ జనరేట్ వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ కౌంట్ బేస్ చేసుకుని నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడ వాల్యూని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. సో వన్ కంపేర్ టు ప్రీవియస్ ఇటరేషన్ దీంతో పోలిస్తే ఇది ఇంకొంచెం తక్కువ. ఇదేమో సెకండ్ ఐటమ్ సెట్ క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా 3 ఐటమ్ సెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇచ్చిన 3 ఐటమ్ సెట్ బేస్ చేసుకుని. ఇదేమో మొత్తాన్ని 3 క్యాలిక్యులేట్ చేయకుండా ప్రీవియస్ ఇటరేషన్స్ ఏదైతే 2 సెట్ 1 సెట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇది కంపేర్ చేసుకుంటున్నాం. ఓకేనా, రైట్. థర్డ్ వన్ ఏంటి,
fk minus 1 into fk minus 1 అంటే ఏంటి ప్రీవియస్ k minus 1 అంటే ఇది దీన్ని మళ్ళీ దీంతోనే fk minus 1 into k minus 1 మళ్ళీ రెండు కంపేర్ చేస్తే ఏమొస్తుంది బ్రెడ్ డైపర్స్ బ్రెడ్ కామన్ బ్రెడ్ డైపర్స్ కామన్ బ్రెడ్ డైపర్స్ మిల్క్ డైరెక్ట్ గా బ్రెడ్ డైపర్స్ మిల్క్ ఓకేనా బ్రెడ్ డైపర్స్ మిల్క్ మళ్ళీ దీంతో కంపేర్ చేసుకుంటాం బ్రెడ్ డైపర్స్ ఇదేమీ లేదు బ్రెడ్ డైపర్స్ లేదు బ్రెడ్ డైపర్స్ లేదు బీది అంటే బ్రెడ్ డైపర్స్ బీది ఓకే ఇది ఈ ఫ్రీక్వెంటెడ్ బేస్ చేసుకొని నువ్వేం చేస్తున్నావు ఈ క్యాలిక్యులేట్ చేస్తున్నావు చూడండి in the above figure the frequent item sets bread diapers and bread milk are merged to form a candidate 3 item sets okay ఏంటంట bread diapers and bread milk merged to form a candidate 3 item set ఇది candidate జనరేషన్ అయింది ప్రూనింగ్ అంటే ఏంటి సపోర్ట్ కౌంట్ యూస్ చేస్తే నీకు ఇది వచ్చేసింది the algorithm does not have to merge bread diapers with diapers milk because the first item in both items is different. The algorithm does not have to merge bread diapers with diapers milk because the first item in both items is different. ఇది merge కాదు. Indeed, if beer diapers milk is a viable candidate, it would have been obtained by merging beer diapers and beer milk. ఇలా ఉంటేనే మనం ఏం చేస్తామంటే మెర్జ్ చేస్తాం ఓకే బీర్ డైపర్స్ ఫస్ట్ కామన్ ఉంటేనే ఇప్పుడు చూడండి బీర్ డైపర్స్ బ్రెడ్ ఇది మెర్జ్ చేయం ఎందుకని ఇది కామన్ ఉండేది కాదు కాబట్టి ఓకే రైట్ ఇదన్నమాట fk minus 1 into k minus 1 అంటే నెక్స్ట్ సపోర్ట్ కౌంట్ అంటే ఏంటో చూద్దాం ఓకే సపోర్ట్ కౌంట్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే an approach for doing this is compare for each transaction against every candidate item set and to update the support counts of candidates containing in the transaction. This approach is computationally expensive. Support count ni calculate cheyadam anedi chala expensive process endukani especially when the number of transactions and candidate item sets are very large. So we have to check the alternative approach to enumerate the item sets contained in each transaction and use them to update the support counts of their respective candidate items. So that for a transaction T that have a 5 items, there are 10 items of size 3 containing in this transaction. The following figure shows a systematic way for enumerating the 3 item set containing in T. నా దగ్గర ఒక ట్రాన్సాక్షన్ ఉంది ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఐటమ్ సెట్స్ పెరిగే కొద్ది ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇది ఐటమ్ సెట్స్ పెరిగే కొద్ది నీకేమైందంటే కంప్యూటేషనల్ గా స్పీడ్ అనేది అదే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది టైం టేకింగ్ ఎక్కువగా తీసుకుంటుంది సో అలా కాకుండా నువ్వు ఒక స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తే ఓకే నువ్వు ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే అప్పుడు రిట్రైవింగ్ అనేది ఏ నెంబర్ అయితే నువ్వు రిట్రైవ్ చేద్దాం అనుకుంటున్నావు ఆ నెంబర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అయ్యి రిట్రైవ్ అయ్యింది ఓకే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి ఈ 5 ఐటమ్స్ తో 10 ఐటమ్ సెట్స్ క్రియేట్ చేసాం ప్రతి దాంట్లో ఎన్ని ఉన్నాయి 3 సైజ్ ఎలిమెంట్స్ అంటే ప్రతి దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉండాలి ఓకే సో 3 ఎలిమెంట్స్ ఉండాలి ఒక ట్రాన్సాక్షన్ లో సో ఎలా అంటే ఫస్ట్ ఇనిషియల్ తీసుకుంటున్నాం దానికి లెఫ్ట్ మిడిల్ రైట్ క్రియేట్ చేస్తున్నాం మళ్ళీ లెఫ్ట్ కి లెఫ్ట్ మిడిల్ రైట్ లెఫ్ట్ కి మిడిల్ రైట్ లెఫ్ట్ కి లెఫ్ట్ రైట్ నెక్స్ట్ లెఫ్ట్ సో టోటల్ గా ఈ ఎలిమెంట్స్ ఉన్న పాసిబిలిటీ ఇక్కడ క్రియేట్ చేసాం అంటే చూద్దాం మీకు ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ ట్రాన్సాక్షన్ 1 అనుకున్నాం 1 తో ఉన్న పాసిబిలిటీస్ అన్ని లెవెల్ 1 నెక్స్ట్ సెకండ్ 2 లో ఉన్న పాసిబిలిటీస్ అన్ని నెక్స్ట్ 3 లో ఉన్న పాసిబిలిటీస్ ఓకే సో లెఫ్ట్ మిడిల్ రైట్ ఓకేనా ఈ పాసిబిలిటీస్ ఇంకా నెక్స్ట్ 5 తో పాసిబిలిటీ 6 ఉండదు ఎందుకంటే మనం సైజ్ మినిమం ఎంత అనుకుంటున్నాం 3 అనుకుంటున్నాం ఇది లెవెల్ 1 తో కంపారిజన్ ఇప్పుడు లెవెల్ 2 కి వచ్చాం లెవెల్ 2 లో నీకు ఆల్రెడీ 1 తో పాసిబిలిటీ అయిపోయిందిగా 1-2 కింద పాసిబిలిటీస్ నెక్స్ట్ 1-3 కున్న పాసిబిలిటీస్ నెక్స్ట్ 1-5 కున్న పాసిబిలిటీస్
2 కున్న పాసిబిలిటీస్, 2 3 కున్న పాసిబిలిటీస్, నెక్స్ట్ 2 5 కున్న పాసిబిలిటీస్, నెక్స్ట్ 2 6 ఉన్న పాసిబిలిటీ ఉండదుగా, నెక్స్ట్ ఆల్రెడీ 3 5 6 ఉంది కాబట్టి నెక్స్ట్ 3 తో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 5 ఉన్న పాసిబిలిటీ, నెక్స్ట్ 1 2 కున్న పాసిబిలిటీ 1 2 3, నెక్స్ట్ 1 2 కున్న పాసిబిలిటీ 1 2 5, నెక్స్ట్ 1 2 కున్న పాసిబిలిటీ 1 2 6, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఎన్ని ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద లీఫ్. అలాగే 1 3 5 ఉన్న పాసిబిలిటీ, 1 3 6 కున్న పాసిబిలిటీ, 1 5 6 కున్న పాసిబిలిటీ, 2 3 5 కున్న పాసిబిలిటీ, 2 3 6 కున్న పాసిబిలిటీ, నెక్స్ట్ 2 5 6 కున్న పాసిబిలిటీ. సో ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ ని లెవెల్ బేస్ చేసుకుని క్రియేట్ చేస్తాం. మన పాయింట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఈ స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇది పాయింట్. ఇది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సపోర్ట్ కౌంటింగ్ లో ఇది ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, సపోర్ట్ కౌంట్ యూజింగ్ హ్యాష్ టేబుల్. ఓకే, సపోర్ట్ కౌంట్ యూజింగ్ హ్యాష్ టేబుల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ సెట్ లో ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం, 10 ఐటమ్ సెట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మనకి ఒక 15 క్యాండిడేట్ ఐటమ్ సెట్స్ ఉన్నాయి. ఎంత లెంత్ 3తో. ఫస్ట్ ఆ 15 క్యాండిడేట్స్ ఏంటంటే ఇవి ఐటమ్ సెట్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే హ్యాష్ ఫంక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మీకు తెలుసు, h of kx ఈక్వల్ టు p of mod 3. ఇప్పుడు లెంత్ ఎంత అన్నాం, 3 అన్నాం కాబట్టి mod 3. లెంత్ 4 అంటే mod 4. p అంటే ఈ వాల్యూ, p mod 3. p అంటే ఏంటి, 1 4 5 mod 3, 1 2 4 mod 3, 4 5 7 mod 3 అట్లా అనమాట. మాక్సిమం లీఫ్ సైజ్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇవి అనమాట. Maximum number of items set stored in a leaf node, that is number of candidate items exceeds maximum leaf size, split the node. ఇప్పుడు దానికి మినిమం ఎంత ఉండాలి, 3 ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉంటే అంటే ఇప్పుడు మనం ఎంత అనుకుంటాం, ఇక్కడ 2 అనుకుంటాం 2 కన్నా ఎక్కువ ఉంటే స్ప్లిట్ చేయాలి. ఓకేనా, ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. ఈ కన్స్ట్రక్షన్ ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఇనీషియల్ గా మనము ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి మనకి 0 నుంచి 1 నుంచి 9 దాకా ఉంటాయి. ఓకే రైట్. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ 1 mod 9. ఓకే, 1 mod 9 మనకి ఎలిమెంట్స్ మొత్తం. 1 mod 9 ఎంత, 1. 2 mod 9 ఎంత, 2. సో కాబట్టి ట్రీని ఈ హ్యాష్ ఫంక్షన్ బేస్ చేసుకొని క్లియర్గా అర్థమయ్యేది చెప్దాం. ఇప్పుడు నా దగ్గర 0 నుంచి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, నాకున్న హ్యాష్ ఫంక్షన్ ఏంటి, h of p ఈక్వల్ టు p mod n. వేర్ n అంటే ఏంటి, ఈ ఎలిమెంట్స్ 0 to 9 ఎలిమెంట్స్ కాబట్టి 9 ఎలిమెంట్స్. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఉంది 0 నుంచి 1 నుంచి 9 అనుకోండి. 1 mod 9 రిజల్ట్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1. 1 వచ్చే రిజల్ట్ అని ఇది ఇలా ప్లేస్ చేసుకుంటాం. అంటే 4 mod 9 ఎంత, 4 mod, అక్కడ 9 కాదు కాబట్టి ఇక్కడ 3 తీసుకుంటున్నాడు. ఐటమ్ సెట్ లెంత్ 3 అంటాడు కాబట్టి ఇక్కడ 1 mod 3 1. ఇప్పుడు 4 mod 3. నెక్స్ట్ 7 mod 3 ఎంత, 1. నెక్స్ట్ అలానే ఈ కేసు తీసుకుందాం. 2 mod 3 ఎంత వచ్చింది మనకి, 2. నెక్స్ట్ 5 mod 3. 1 ఆల్రెడీ 4 అయిపోయిందిగా. ఓకే, 1 అయిపోయిన తర్వాత ఇక్కడ 2, తర్వాత 4 అయిపోయింది, ఇక్కడ 5. 5 mod 3 ఎంత, 2. నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ 8 mod 3 ఎంత. సో కాబట్టి 2 ఎలిమెంట్స్ అన్ని మిడిల్ ఆఫ్ ద ట్రీ. ఓకే, నెక్స్ట్ 1 వచ్చే మొత్తం అంటే నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసే ఎంత, 1 అయిపోయింది. 3 mod 3 ఎంత, 0. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 6 mod 3 0, 9 mod 3 0. సో ఈ విధంగా నువ్వేం చేస్తావు అంటే ఒక రూట్ నుంచి లీవ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తావు. ఫస్ట్ రూట్స్ నుంచి లీవ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు రూట్స్ నుంచి లీవ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇదిగోండి ఇది రూట్. ఇప్పుడు చూడండి 1 4 5 ఇక్కడే. ఓకే, ఇది డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఈ డైరెక్ట్ నేను మీకు 100% అర్థమయ్యేట్టు చెప్తాను. దీన్ని
ఈ క్యాలిక్యులేషన్ మొత్తం 145 తర్వాత ఇక్కడి నుంచి చూద్దాం. ఓకే 145 తర్వాత వచ్చే వాల్యూ ఏముంది 124. 124 కూడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. 456 ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. అని అంటే ఇది మనం ఇనిషియల్ స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇది వద్దు, ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కన్ఫ్యూజ్ చేయకుండా రైట్, ఇది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇప్పుడు 147 258 369 నువ్వేం క్యాలిక్యులేట్ చేస్తున్నావు? హెచ్ ఆఫ్ పి ఈక్వల్ టు పి mod 3 క్యాలిక్యులేట్ చేస్తున్నావు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లో 158 నీకు 1 నెక్స్ట్ 459 లెఫ్ట్ 289 మిడిల్. ఫస్ట్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ ప్రకారం నువ్వేం చేస్తున్నావు అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ప్రకారం నువ్వేం చేస్తావు అంటే లెఫ్ట్ సబ్ ట్రీ ఎలిమెంట్స్ ఏంటి, మిడిల్ సబ్ ట్రీ ఏంటి, రైట్ సబ్ ట్రీ ఏంటి క్యాలిక్యులేట్ చేస్తావు ఫస్ట్. ఓకే, హ్యాస్టిక్ కన్స్ట్రక్షన్ ఏంటంటే నీ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేసేవి ఎలా అంటే లెఫ్ట్ మిడిల్ రైట్. ఓకే, వన్స్ నీకు ఎలిమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ నీ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి ముందు. ఇప్పుడు లెఫ్ట్లో ఓకే, లెఫ్ట్లో నా దగ్గర ఏమున్న ఎలిమెంట్స్ 158 ఉన్నాయి. ఇది లెఫ్ట్, ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. ఓకే, లెఫ్ట్ ఎలిమెంట్స్ లో ఇప్పుడు ఆల్రెడీ 1 ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసాంగా. మళ్ళీ ఈ లెఫ్ట్ లో యు ఆర్ క్యాలిక్యులేటింగ్ లెఫ్ట్ మిడిల్ అండ్ రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ తోనే కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. నౌ యూ కన్సిడర్ సెకండ్ ఎలిమెంట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 5 అంటే 158 మిడిల్ వస్తుంది. 5 459 మిడిల్ ఎలిమెంట్. 741 ఇదేమవుతుంది? లెఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 754 5 కాబట్టి మిడిల్. నెక్స్ట్ 489 89 అంటే మనకి ఎంత వస్తుంది? సెకండ్. 169 6 అంటే 0. ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా కన్స్ట్రక్షన్. ఇనీషియల్ గా మనం ఏం చేసాము, ఫస్ట్ ఎలిమెంట్ అంటే మనం బకెట్ బేసిస్ రాడిక్స్ సార్ట్ కొంచెం ఐడియా ఉంటే ఇది కొంచెం ఐడియా ఉంటుంది. సో ఎలిమెంట్ బేస్ చేసుకొని ప్లేస్ చేయటం హ్యాష్ వాల్యూతో ఇది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఇదంతా లెఫ్ట్, ఇదిగోండి ఇది ఇంతా కూడా ఏమైంది? లెవెల్ అయింది. ఇది ఒక లెవెల్. ఇమీడియట్ గా ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లెవెల్ యూ మూవ్ టు నెక్స్ట్ వన్. ఇందాక ఏం చేసాం? లెఫ్ట్ టు మిడిల్ రైట్ క్యాలిక్యులేట్ చేసాం. మళ్ళీ లెఫ్ట్ లో ఏం క్యాలిక్యులేట్ చేసాం? లెఫ్ట్ టు మిడిల్ రైట్. ఈ లెవెల్లో ఇప్పుడు చూద్దాం. ఈ లెవెల్లో ఇది క్యాలిక్యులేట్ చేసాం. మళ్ళీ ఈ లెవెల్లో ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ ఈ లెవెల్ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. అయిపోయింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అదే కదా ఇక్కడ కూడా డిస్కస్ చేసింది మనం. ఓకే, ఫస్ట్ లో లెవెల్ బై లెవెల్ అంటే ఇదిగోండి ఇది లెవెల్ బై లెవెల్. ఇదిగోండి లెవెల్ బై ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో లెఫ్ట్ మిడిల్ రైట్ ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చు ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. లెఫ్ట్ మిడిల్ రైట్. నెక్స్ట్ లెఫ్ట్ మిడిల్ రైట్ అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి ఏంటి? లెఫ్ట్ మిడిల్ రైట్. దీనికి ఏంటి? లెఫ్ట్ మిడిల్ రైట్. ఓకే, లెఫ్ట్ మిడిల్ రైట్. ఇది ఏంటి మనకున్నవి? ఫస్ట్ 289 మిడిల్ ఎలిమెంట్ ఎంత? 8 కాబట్టి మధ్యలో. నెక్స్ట్ 869 మిడిల్ ఎలిమెంట్ ఎంత? ఇది. నెక్స్ట్ 524 52 కాబట్టి 522. నెక్స్ట్ 213 1 కాబట్టి నెక్స్ట్ 562 6 కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ ఇంకేంది? రైట్కి వచ్చాం అన్నమాట. నెక్స్ట్ రైట్లో ఏముంది మనకి? 315 1 మిడిల్ కదా పెట్టేసింది. 315 ఇక్కడికి వచ్చేసింది. 981 ఇక్కడ. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ ట్రీని కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు ఇది అయిపోయింది, మిడిల్ అయిపోయింది, ఇది అయిపోయింది. మినిమం ఒక్కొక్క ఐటమ్ సెట్ లో ట్రాన్సాక్షన్స్ మనం ఎన్ని ఉన్నాయి అనుకున్నాం అనుకుంటే మినిమం సపోర్ట్ 2 అనుకుంటున్నాం. అంటే ఎన్ని ఉండాలి?
రెండు ఉన్నాయి. 1 2 ఓకే. రిమైనింగ్ 2 కన్నా ఎక్కువ ఏమైతుంటే మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒకటి 2 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఒకటి 2 కన్నా ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు దాకా చెక్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి 1 2 అయిపోయింది. థర్డ్ పొజిషన్ అంటే ఇది. సో ఇప్పుడు 8 కాబట్టి మళ్ళీ ఇది లెఫ్ట్ మిడిల్ రైట్, మళ్ళీ ఇది లెఫ్ట్ మిడిల్ రైట్. సో 8 కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మిడిల్ వచ్చేస్తుంది. 9 కాబట్టి రైట్కి వెళ్ళిపోయింది. 4 కాబట్టి ఫస్ట్కి వెళ్ళిపోయింది. 9 కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. చూద్దాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. 158 ఇక్కడికి వచ్చేసింది. ఈ మిడిల్ ఇందాక ఇది లెఫ్ట్ మిడిల్ రైట్. నెక్స్ట్ అలానే ఇది కూడా లెఫ్ట్ మిడిల్ రైట్ వచ్చింది. చూద్దాం, ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఇప్పుడు చేయగానే మనకి ఇది కూడా స్ప్లిట్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఫైనల్ గా నీకు వచ్చే ఎలిమెంట్స్ ఏంటి, ఇవి ఫైనల్ గా నీకు వచ్చే ఎలిమెంట్స్. ఓకేనా, ఫైనల్ గా నీకు వచ్చే ఎలిమెంట్స్. ఇది ట్రీ కన్స్ట్రక్షన్ అన్నమాట. So I hope you understand the tree concept, how to construct the tree. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏదైనా విజిట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది. ట్రాన్సాక్షన్ లో 1 2 6 7 విజిట్ చేయాలి. 1 2 6 అని ఎలా విజిట్ చేస్తే చూద్దాం. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1 కాబట్టి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి 2 కాబట్టి మిడిల్కి వచ్చింది. ట్రాన్సాక్షన్ 6 అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, 6 అంటే 0 కాబట్టి 0కి వచ్చేసింది. సో తర్వాత ఏ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ ఎంటర్ చేసుకుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 2 6 8 2 6 7 8 ఉంది. 2 6 7 8 చెక్ చేద్దాము. 2 అంటే మిడిల్కి వస్తుంది. 6 అంటే 2 నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, 6 ఇక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 6 7 8 లో ఏ ఎలిమెంట్ అవుతుందో ఆ ఎలిమెంట్ ని ఎంటర్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద hash tree generation. Okay, this is the concept that we discussed till now. Tomorrow we will discuss remaining concept. Okay, thank you all.